చాలా పెద్ద తప్పు చేసింది. నేను ఎలాగైనా ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాలి. హలో బాబు సుందర్, అమ్మగారు చెప్పండి అమ్మగారు. అదే ఆ రోజు మా ఇంటికి పనికి పంపించా కదా, ఆ బాబుది ఇంటి అడ్రస్ ఒకసారి చెప్తావా? సరే అమ్మగారు, మీకు పంపిస్తాను చూడండి వాట్సాప్ లో. ఇదే అనుకుంటా ఈ అబ్బాయి ఇల్లు. బాబు బాబు ఎవరు ఎవరు బాబు నేను. అమ్మగారు మీరా? రండి అమ్మగారు రండి. అమ్మగారు మీరేంటి అమ్మగారు ఎలా వచ్చారు? రండి అమ్మగారు రండి. అమ్మగారు రండి అమ్మగారు, కూర్చోండి అమ్మగారు, కూర్చోండి కూర్చోండి అమ్మగారు. అమ్మగారు కొంచెం వాటర్ తాగండి అమ్మగారు. పర్లేదులే బాబు, పర్లేదు. బాబు నన్ను క్షమించు బాబు, నువ్వు చేయలేటప్పుడు నేను నిన్ను అవమానించాను. అమ్మగారు నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి అమ్మగారు? లేదు బాబు, మంచి మీద మర్చిపోయిన డబ్బులు కింద పడిపోయాయి. అమ్మగారు అమ్మగారు లేదు బాబు, ఈ విషయం నాకు తెలియదు. మరుసటి రోజు ఇల్లు కూర్చుంటే డబ్బులు నాకు దొరికాయి. బాబు నేను అనుకోలే మాట్లాడినాను, నన్ను క్షమించు బాబు. లేదు తప్పు నీది కదా, నాది. నీలాంటి వాళ్ళు ఇంట్లోకి వస్తానంటే జాగ్రత్తగా ఉండవలసింది నేను. బాబు నువ్వు చేయలేని తప్పు నేను అని మాట్లాడిన అయినా నీకు కోపం రాలేదా? అమ్మగారు కోపం కన్నా క్షమాపణే గొప్పదనేది నా విశ్వాసం అమ్మగారు. మీ మాటలు నన్ను బాధ పెట్టవచ్చు, కానీ అంతటి బాధలు నిన్నా కూడా నా దేవుడి మాటలు నన్ను బాగు చేస్తాయి అమ్మగారు. బాబు నేను చాలా మాట్లాడేసి దానికి క్షమాపణ కోరి డబ్బులు ఇస్తున్నాను, తీసుకో బాబు.